ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలపైన వారు ఏమైనా మాట్లాడారా? ఎందుకంటే మరీ ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కేవలం ఒక్కసారి కూడా మా సమస్యల పైన మాట్లాడలేదు. అందుకోసమే మా విద్యార్థులం నిరుద్యోగులం ఉస్మానియా యూనివర్సిటీ యొక్క పౌరుషం ఏ విధంగా ఉంటుందో తరిమించి కొట్టినాం. కాబట్టి రాత్రి నాకు తెలిసి రాష్ట్ర ముఖ్యమంత్రికి అన్నం తినాల్సిన అవసరం లేదేమో, ఎందుకంటే తినడేమో. మా రుచి ఎందుకంటే ఇది పోరాటాల గడ్డ. ఈ గడ్డ నుంచే ప్రశ్నించే తత్వం మొదలైంది. కాబట్టి మా ప్రశ్నించే తత్వాన్ని, మా గొంతుని ఆపాలని చూస్తే ఇవాళ మీకు పట్టిన గతే ఇంకా రాబోయే రోజుల్లో కూడా దానికి రెట్టింపు ఉంటుంది అనేటువంటి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఉద్యోగాల సమస్యల మీద ప్రధానంగా నిరుద్యోగులు ఎవరైతే ఎదురు చూస్తున్నటువంటి 40,000 ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఏమైనా మాట్లాడారా? ఎందుకంటే 2.5 సంవత్సరాల నుంచి దాదాపు 3 సంవత్సరాల నుంచి ఎప్పుడైతే ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తారో అని ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం విద్యార్థులు నిరుద్యోగులు మొత్తం ఇవాళ టీవీకి అతుక్కుపోయి చూస్తూ ఉంటే సీఎం రేవంత్ రెడ్డి నోటి నుంచి ఇవాళ ఖచ్చితంగా వినాలేమో, ఒక శుభవార్త వింటామేమో అని ఇవాళ ఫోన్కు సెల్స్కు లేకపోతే టీవీకి అతుక్కుపోతే కనీసం ఒక్క శుభవార్త కూడా వినకుండా 30 లక్షల మంది నిరుద్యోగుల ఆత్మ గౌరవం పైన, వాళ్ళ యొక్క కళల పైన ఇవాళ వాళ్ళ సాకారం కూడా నెరవేర్చకుండా వాళ్ళ యొక్క కళల్ని కూడా దాదాపుగా ఈ ఉస్మానియా యూనివర్సిటీలో సమాధి చేసిన సందర్భాలు కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు 1000 కోట్లు ఇచ్చారు, సంతోషం. ఎందుకంటే 1000 కోట్లు కూడా మీరు ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేస్తారు? ఎందుకంటే వీసీ చేతిలో పెడతారా, రిజిస్టర్ చేతిలో పెడతారా, లేకపోతే మీరు ఇది చేస్తారా, ఒక జియో తీసుకొస్తారా? ఎందుకంటే దీంట్లో ఎలాంటి కూడా అవకతవకలు జరగద్దు. మరి ఇది 1000 కోట్ల అంటే మేము స్వాగతిస్తా ఉన్నాం. దీంతో పాటు కూడా మీరు కాస్తో కూస్తో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తే చాలా బాగుండు. ఎందుకంటే 3 సంవత్సరాల నుంచి మేము పోరాడుతుంటే మా వేదన, మా ఆవేదన మీ దృష్టికి వస్తున్నా మా విద్యార్థులు పట్టించుకోకుండా కేవలం రాజకీయం కోసమే ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు ఇవ్వకుండా కేవలం ఇక్కడ కాంట్రాక్టులు లెక్చర్స్ కావచ్చు, లేకపోతే ఇక్కడ ప్రజలు కావచ్చు అనేక రకాలుగా మభ్యపెట్టి వెళ్ళిపోతా అంటే మేము చూస్తూ ఊరుకోం. ఎందుకంటే చూస్తూ ఊరుకోవడానికి మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులం కాదు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాదు, ఎంపీలు కాదు. మా గడ్డనే, మా రక్తంలో నుండి ఉస్మానియా యూనివర్సిటీ పౌరుషం అంటే ఏంటో. ఎందుకంటే మీ రక్తంలో భయపడే అబద్ధాల హామీలు ఇచ్చే మీ రక్తం కావచ్చు, మేము ఉన్నట్టుగా నిజాయితీగా ప్రశ్నించే రక్తం మా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి యొక్క రక్తం. కాబట్టి మేము ఇప్పటికైనా మించిపోలేదు. ఎప్పుడు ఇస్తారో, జనవరిలో ఇస్తారా, ఫిబ్రవరిలో ఇస్తారా, లేదా మార్చిలో ఇస్తారా? ఎప్పుడు స్పష్టత ఇవ్వండి. స్పష్టత ఇవ్వకుండా ఉద్యోగ నోటిఫికేషన్ పేరు ఇవ్వకుండా రేపు మాపు అనుకోండి. ఇప్పటిదాకా 15 మంది నిరుద్యోగులు చచ్చిపోయినా ఇంకా ఎంతమంది చావాలి? ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంకా విద్యార్థులు ఎంతమంది బలి కావాలి? అందుకోసమే రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఎందుకంటే మేమంతా మీ బిడ్డలం, మేము మీ తమ్ములం. ఇక్కడ చాలా మంది అక్క చెల్లెలు మీ కుటుంబ సభ్యులు. కాబట్టి ఏ ఒక్కరు చావద్దంటే ఖచ్చితంగా మీరు ఇస్తున్న 2 లక్షల ఉద్యోగాలు ఎలాగో ఇవ్వరు. ఎంత ఇస్తారో చెప్పండి. ఏ ఉద్యోగాలు ఇస్తారో చెప్పండి. కానిస్టేబుల్ ఇస్తారా, మెగా డిఎస్ ఇస్తారా, లేకపోతే జీపో ఇస్తారా? ఏది ఇస్తారో కూడా చెప్పకుండా కేవలం రాజకీయం కోసం వచ్చి రాజకీయ లబ్ధి కోసం మీరు వస్తా అంటే మీరు మాట ఇచ్చారు, వచ్చారు. ఇది అత్తగారిలే వచ్చిపోవడానికి. ఇది ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ. ఎందుకంటే వస్తే పోనీయం. మీరు ఇచ్చిన హామీ నెరవేర్చండి. ఏ ఒక్క హామీ నెరవేర్చకపోతే చూస్తూ ఊరుకోం. కాబట్టి పరిగెత్తించడం మమ్మల్ని చూసి, మా విద్యార్థులను చూసి, మా నిరుద్యోగులను చూసి ఇవాళ సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారే భయపడ్డారు, వణుకుతున్నారు. ఎందుకంటే ముందు పరిగెడుతూ కానో కూడా వెళ్ళిపోతున్నారు. ఒక 1/2 కిలోమీటర్ దాకా మేము తరిమినాం. అది మా పౌరుషం, అది మా గడ్డ, ఇది మా తెలంగాణ యొక్క పౌరుషం అని తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాలలో సుమారు 60,000 పైచిలకు ఉద్యోగాలు అయితే మేము భర్తీ చేశామని చెప్పి ప్రభుత్వం ప్రకటిస్తుంది. మరి దీని మీద మీరేమంటారు? మరి ఇప్పటిదాకా 60,000 ఉద్యోగాలు భర్తీ చేస్తే మరి ఎందుకు చూపించలేకపోతున్నారు? మరి ఎక్కడ భర్తీ చేశారు? ఏ జిల్లాలో ఎంతమంది పనిచేస్తున్నారు? ఏ గ్రామంలో ఎంతమంది ఉన్నారు? జిల్లాల వైజ్ గా రాష్ట్ర వ్యాప్తంగా 60,000 ఉద్యోగాలు ఇచ్చి ఉంటే ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఇప్పటిదాకా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. సాక్షి ఏదైనా ఉంది, గ్రూప్ 2 మాత్రం ఇచ్చారు. తిప్పి కొడితే ఒక 4,000 ఉద్యోగాల కంటే ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వలేదు. ఈ ఉద్యోగాలు కూడా గతంలో ఉన్న ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చింది, ఈ ప్రభుత్వం భర్తీ చేసింది. కాబట్టి మేమేమంటున్నాం, 60,000 ఉద్యోగాలు మీరే ఇచ్చారనుకోండి, మరి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని మీరే కదా. మరి 1,40,000 ఉద్యోగాలు ఎవరు ఇవ్వాలి? ఎప్పుడు ఇస్తారు? ఎక్కడ ఇస్తారు? మరి ఇప్పుడు దాకా 3 సంవత్సరాలు అవుతుంది. మాకు రావాల్సిన ఉద్యోగాలంతా మరి 6 లక్షలు ఉద్యోగాలు ఇచ్చారా? మరి ఈ ముఖ్యమంత్రి ఏమంటారంటే ఈ 5 సంవత్సరాలు 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తా అంటున్నారు. మీ సంవత్సరానికి
2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను మీరెక్కడ? మరి 5 సంవత్సరాల్లో 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు ఈ ముఖ్యమంత్రి ఎందుకు? అబద్ధాల పేరుతోటి గద్దెనెక్కినంత మాత్రాన మేము చూస్తూ ఊరుకోం. ఇది సీఎం పదవి, మీకు హోదాకు మీకు మేము గౌరవిస్తున్నాం. గౌరవం కాపాడుకోండి. మా విద్యార్థులకు నిరుద్యోగులకు న్యాయం చేయండి. మాలాగా చాలా మంది మోసపోతున్నారు కాబట్టి ఏ ఒక్కరు మోసపోవద్దు. ఎందుకంటే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి డైవర్ట్ చేయడానికి కోసం మాత్రమే ఇక్కడ ఈ సభ మాత్రం క్లియర్ చేసినట్లు మాకు అనిపిస్తా ఉందన్న. మాకు ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ప్రధానంగా ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి? ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీలో చాలా సమస్యలు ఉన్నాయి. లైబ్రరీ కావచ్చు, లేదా డిజిటల్ లైబ్రరీ కావచ్చు, ఇక్కడ హాస్టల్ వసతి కావచ్చు, ఇక్కడ భవనాలు లేకపోవచ్చు కావచ్చు, లేకపోతే ఇక్కడ చాలా సమస్యలు అనేటువంటి చాలా ఉన్నాయి. ఇక్కడ రెగ్యులర్ ఫ్యాకల్టీ ఒక్కరు కూడా లేరు. ఎందుకు కొంతమంది మాత్రమే ఉన్నారు. రెగ్యులర్ ఫ్యాకల్టీ నియమించాలి. మరి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళతో మాత్రం రన్ చేస్తూ ఉన్నారు. మేము ఏమంటున్నాం, ఎట్టే 1000 కోట్లు ఇచ్చినట్టే మాకు రెగ్యులర్ ఫ్యాకల్టీ కూడా కావాలి. మేము చదువుకోవాలంటే, మేము బాగుపడాలంటే, విద్యా వ్యవస్థ మాకు అందాలంటే మీలాంటి వాళ్ళు ముఖ్యమంత్రి వారు నిజంగానే సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఎందుకంటే కాశీ సార్ చెప్తా ఉన్నారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రేమలో పడ్డాడంట. ఈ ఉస్మాన్ యూనివర్సిటీకి ప్రేమలో పడితే, ఈ ఉస్మాన్ యూనివర్సిటీకి ప్రేమ నిజంగా ఉంటే మరి ఎందుకు ఈ ఉస్మాన్ పై చిత్తశుద్ధి లేదు? ఎందుకు విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టిస్తున్నాం? ఎందుకు విద్యా వ్యవస్థని ఇవాళ రాష్ట్రంలో కావచ్చు, పల్లెటూరులో కావచ్చు, ఏ ఒక్కరు కూడా చదువుకోకుండా విద్యా వ్యవస్థ మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మా మైనార్టీలు దూరం అవుతా ఉంది. ఈ విద్యా వ్యవస్థ కేవలం అగ్రవర్ణాలకు మాత్రమే విద్యా వ్యవస్థ ఉండాలా? మాకు ఉండద్దా? మేము చదువుకుంటే మాకు ఉద్యోగాలు లేవు. కానీ అదే రెడ్డిస్ కానీ, కమ్మస్ కానీ, రావుస్ కానీ కేవలం 10th కానీ ఇంటర్ చదువుకుంటే వాళ్ళు ఫారెన్లోకి వెళ్తారు, మరి ఆస్ట్రేలియాకి వెళ్తారు, అమెరికా వెళ్తారు. వాళ్ళకైతే ఉద్యోగాలు ఉన్నాయి. మేము పీజీ చేసినా, బీటెక్ చేసినా, బిఎడ్ చేసినా కేవలం పోస్ట్ కూడా మాకు లేవు. మరి మీకో న్యాయం, మాకో న్యాయమా? మరి ఇదే ఈ భారత రాజ్యాంగం లేకపోతే ఇవాళ నువ్వు ముఖ్యమంత్రిగా కావాల్సిన వ్యక్తి కావు. ఎందుకంటే మేమంతా కలిసి బస్సు యాత్రలు చేసి గ్రామ తిరిగి లాఠీ చార్జ్ చేసుకుని కేసులు పెట్టుకొని ఇవాళ గ్రామాలకు వెళ్ళి అక్కచెల్ల యొక్క కాళ్ళు మొక్కితే ఇవాళ నువ్వు అధికారంలోకి వచ్చి మా సవాళ్ళ పైన ఇవాళ రాజకీయం చేస్తా అంటే మేము చూస్తూ ఊరుకోం. ఇప్పటికైనా మించిపోయలేదు. ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే. అదే విధంగా చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు. వాళ్ళకు శాలరీ కూడా అన్నటువంటి 3 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల ఉద్యోగాలు కూడా వస్తలేవు. చాలా మంది పోలీసు వ్యవస్థలో కూడా పిఆర్సీ వస్తలేదు. మరి వాళ్ళకు సరిగా నెలసరి జీతాలు కూడా వస్తలేవు. కాబట్టి ప్రతి ఒక్కరు చూసుకోవాలి. ఎందుకంటే మీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే మీ తండ్రులు అంటారు. ఏం జరుగుతుంది, ఏం లేదు, ఈ వ్యవస్థ అనేటువంటి ఖచ్చితంగా సరి చేసుకోండి. ఎందుకంటే మీరంటే మాకు కోపం లేదు, మీరంటే మాకు గౌరవమే. ఎందుకంటే మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు కాబట్టి ఇప్పటికైనా ఇలాంటి తప్పుదోలు జరగకుండా చూసుకోవాల్సింది మరొకసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి నేను విన్నపిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ.